ఈ సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఒకప్పటి అద్భుతమైన దక్షిణ భారత సామ్రాజ్యం గురించి. అదే చోళ సామ్రాజ్యం. అవును. సాధారణంగా చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేవి పెద్ద పెద్ద పుస్తకాలు, బోరింగ్ ఫ్యాక్ట్స్ కదా. కాని ఈరోజు మన ముందున్న ఆధారాలు కాస్త వెరైటీగా ఉన్నాయి. కరెక్ట్. ఇవి కేవలం చరిత్ర పుస్తకాలు కాదు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి కఠినమైన పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఎగ్జామ్ మాస్టరీ గైడ్ని ఈరోజు మనం బేస్ చేసుకుంటున్నాం. అంటే ఇందులో చాలా చారిత్రక ఆధారాలు, ఈవెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండే మెమరీ ట్రిక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా. అయితే మన ఉద్దేశం ఆ పరీక్షల కోసం బట్టి పట్టే ఫ్యాక్ట్స్ చదవడం కాదు. ఆ పొడి వాస్తవాల వెనక ఉన్న అసలు కథను బయటికి తీయడం. అసలు ఒక గొప్ప సముద్రయాన సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, వాళ్ల పాలన ఎలా ఉండేది అని. అవును. దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. మనం కేవలం ఒక భూభాగాన్ని పాలించిన రాజుల గురించి మాత్రమే కాదు, ఏకంగా బంగాళాఖాతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఒక చోళ సముద్రయాన సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ మాట వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు ఈ సోర్స్ మెటీరియల్ చూస్తున్నప్పుడు నాకనిపించిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఈ చోళల గురించి మనకు ఆధారాలు ఎక్కడినుంచి దొరికాయన్నది. రైట్. ఇది ఏదో ఒకరు రాసిన కథ కాదు. ఏకంగా అశోకుడి శిలాశాసనాల్లోనే వీరి ప్రస్తావన ఉంది. దానికి తోడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, అలాగే గ్రీకు ప్రయాణికుడు టోలెమీ రాతలు కూడా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన మహావంశ గ్రంథం కూడా కదా? అవును, ఖచ్చితంగా. అంటే గ్రీకుల కాలం నుంచే వీరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నమాట. ఇక ప్రారంభ చోళల విషయానికొస్తే ఈ గైడ్లో కరికాల్ చోళుడు గురించి ఒక స్పెషల్ మెన్షన్ ఉంది. ఆ కల్లనై డ్యాం గురించే కదా, కావేరీ నదిపై నిర్మించిన ఆనకట్ట. అదే. దాన్ని గ్రాండ్ ఆనికుట్టని కూడా అంటారు. పుహారనే గొప్ప ఓడరేవును అభివృద్ధి చేయడంలో ఈయన పాత్ర చాలా కీలకం. కల్లనై డ్యాం ఇప్పటికీ నిలిచి ఉండటం, ఇప్పటికీ వ్యవసాయానికి ఉపయోగపడటం ఒక అద్భుతమసలు. 1000 ఏళ్లకు పైగా నిలబడింది ఆ కట్టడం. నిజమే. ఇక సామ్రాజ్య స్థాపన గురించి ఈ ఎగ్జామ్ గైడ్లో ఒక భలే ఫార్ములా ఇచ్చారు, చూశారా? చూశాను. 9వ శతాబ్దం మధ్యలో విజయాలయ చోళుడు ముత్తరయ్యార్ పాలకులను ఓడించి తంజావూరును ఆక్రమించుకున్నాడు. దీనికి గైడ్లో ఇచ్చిన ట్రిక్ విజయాలయ విక్టరీ ప్లస్ తంజావూర్. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇలాంటి ట్రిక్స్ వల్లే ఇంత పెద్ద చరిత్ర మెదడ్లో రిజిస్టర్ అవుతుంది. ఈ విజయాలయ చోళుడు తర్వాత సామ్రాజ్యాన్ని పీక్స్కి తీసుకెళ్లిన 2 మహాచక్రవర్తులు ఉన్నారు. మొదటగా రాజరాజ చోళ 1. ఈయన అసలు పేరు అరుళ్మొళివర్మన్ కదా? అవును. 10వ శతాబ్దం చివర్లో ఈయన పాలన మొదలైంది. చేర, పాండ్య, చాళుక్య రాజులను ఓడించడమే కాకుండా ఏకంగా సముద్రాన్ని దాటి శ్రీలంక ఉత్తర భాగాన్ని, మాల్దీవులను కూడా ఆక్రమించాడు. అందుకే ముమ్మడి చోళ అనే బిరుదు వచ్చింది. ఆయన విజన్ కేవలం యుద్ధాలకే పరిమితం కాలేదు, ఒక భారీ భూసర్వేను కూడా చేయించాడు. క్రీస్తు శకం 1000లో జరిగిన సర్వే అది. అలాగే తంజావూరులో నిర్మించిన ప్రసిద్ధ బృహదీశ్వర దేవాలయం ఆయన ఆర్కిటెక్చరల్ టేస్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ఆయన కుమారుడు రాజేంద్ర చోళ 1 గురించి చదువుతుంటే తండ్రిని మించిన తనయుడు అనిపిస్తుంది గదా? ఖచ్చితంగా. 12వ శతాబ్దం ప్రారంభంలో పాలన చేపట్టిన రాజేంద్ర చోళుడు శ్రీలంక మొత్తాన్ని ఆక్రమించాడు. ఆయన సైన్యం ఉత్తర భారతదేశంపై దండెత్తి గంగానది వరకు వెళ్ళింది. అక్కడ పాలవంశపు రాజు మహిపాలుణ్ణి ఓడించడం మామూలు విషయం కాదు. సౌతు నుంచి ఒక సైన్యం నడుచుకుంటూ గంగానది వరకు వెళ్లడం ఒక లాజిస్టికల్ అచీవ్మెంట్. అవును. ఆ విజయానికి గుర్తుగానే గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని నిర్మించాడు. గంగైకొండన్ అనే బిరుదు కూడా పొందాడు. ఈ నోట్స్లో నన్ను బాగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఇంకోటుంది. రాజేంద్ర చోళుడు దృష్టి కేవలం ఇండియన్ సబ్ కాంటినెంట్కే పరిమితం కాలేదు. ఆగ్నేయ ఆసియాపై చేసిన దాడి గురించే కదా మీరు చెప్తున్నది? ఎగ్జాక్ట్లీ. బంగాళాఖాతాన్ని దాటి ఇప్పటి ఇండోనేషియా ప్రాంతంలో ఉన్న శ్రీవిజయ సామ్రాజ్యంపై నావికా దాడి చేశాడు. ఆ రోజుల్లో జీపీఎస్ లాంటివేమీ లేకుండా వేలాది మంది సైనికులను ఓడల్లో వేసుకుని వెళ్లి అటాక్ చేయడం అసలు మైండ్ బ్లోయింగ్. దానికి కారణం వారి నౌకాదళం. చరిత్రకారులు వీరిని చోళ మారిటైమ్ ఎంపైర్ అని ఎందుకు పిలుస్తారో ఇక్కడే అర్థమవుతుంది. అప్పటి భారతదేశంలో అత్యంత బలమైన నేవీ వాళ్లదే. అంటే బంగాళాఖాతాన్ని దాదాపుగా చోడుల సరస్సులాగా మార్చేశారు. అదే. ఆ నావికా బలం వాణిజ్యం మీద పూర్తి కంట్రోల్ సాధించడానికి బాగా ఉపయోగపడింది. చైనా, ఆగ్నేయాసియా, అరేబియా దేశాలతో సముద్రమార్గం గుండా వాణిజ్యం చేసేవారు. సుగంధద్రవ్యాలు, మిరియాలు, వస్త్రాలు, గంధం భారీగా ఎగుమతి అయ్యేవి.
నాగపట్నం, పూహార్, కావేరీపట్నం లాంటి ఓడరేవులు ఇంటర్నేషనల్ హబ్బులు అప్పట్లో. ఈ గ్లోబల్ ట్రేడ్లో ఆసక్తికరమైన విషయమేంటంటే వ్యాపారం మొత్తం రాజుల కంట్రోల్లోనే ఉండేది కాదు. అవును, ఈ గైడ్లో గిల్డ్స్ అంటే వ్యాపార సంఘాల గురించి చాలా వివరంగా ఇచ్చారు. మణిగ్రామం, ఐనూరువర్, అంజువన్నం లాంటి సంఘాలు ఈ వాణిజ్యాన్ని నడిపించేవి. నేటి ఆధునిక మల్టీనేషనల్ కంపెనీల్లాగా అన్మాట. వాళ్లకి సొంత సైనిక రక్షణ కూడా ఉండేదట. తమ సరుకులను కాపాడుకోవడానికి వాళ్లే సొంతంగా సైన్యాన్ని మెయింటైన్ చేసేవారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎకనామిక్ సిస్టమ్ అది. ఇక కులోతుంగ 1 గురించి కూడా ఒక పాయింట్ ఉంది ఇక్కడ. అవును, 11వ శతాబ్దం చివర్లో ఏకంగా చైనాకు 72 మంది వ్యాపారులతో కూడిన ఒక వాణిజ్య దౌత్య బృందాన్ని పంపాడు కులోతుంగ చోళులు. అంటే అప్పట్లోనే అంబాసిడర్లను పంపి అఫీషియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారన్నమాట. ఇది మోడర్న్ గ్లోబలైజేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 1000 ఏళ్ల క్రితమే దేశాల మధ్య కనెక్షన్స్ పెంచుకోవడం వాళ్లు ప్రాక్టికల్గా చేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తైతే ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని వారు ఎలా పరిపాలించారు అన్నది ఇంకో అద్భుతమైన ఆస్పెక్ట్. కరెక్ట్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మేనేజ్ చేయాలంటే పకడ్బందీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఈ గైడ్లో పాలనా విభజన గురించి ఎంవీఎన్వి అనే షార్ట్కట్ ట్రిక్ ఇచ్చారు. ఎం అంటే మండలం, వి అంటే వలనాడు, ఎన్ అంటే నాడు, మళ్ళీ వి అంటే గ్రామం. ఈ ఫ్లో చూస్తుంటే పవర్ని ఎలా డీసెంట్రలైజ్ చేశారో స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో రాజుకు సలహాలివ్వటానికి మంత్రుల మండలి, రాజగురువు ఉండేవాళ్లు. పెరుందనం, సిరుదనం లాంటి అధికారుల కేటగిరీలు ఉండేవి. ఇదంతా బాగానే ఉంది, కానీ గ్రామస్థాయిలో జరిగింది ఊహించనిది. నిజమే, అధికార వికేంద్రీకరణ గురించి వాళ్లు ఆనాడే ఆలోచించారు. గ్రామస్థాయికి వచ్చేసరికి వారు అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అమలు చేశారు. ఇది మనకు ఉత్తరమేరూర్ శిలాశాసనం ద్వారా క్లియర్గా తెలుస్తోంది. అందులో సభల వర్గీకరణ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఊరనేది సాధారణ గ్రామస్తుల సభ, సభ అనేది బ్రాహ్మణుల కోసం, నగరమనేది వ్యాపారుల సభ. ఈ సభలకు ప్రతినిధులను ఎన్నుకునే ఆ కుడవోలే సిస్టమ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ గైడ్లోనే అత్యంత అద్భుతమైన పాయింట్ ఇది. అవును, ఒక పూర్తి రాచరిక వ్యవస్థలో గ్రామాన్ని పాలించుకునే హక్కును గ్రామస్తులకే వదిలేయడం గ్రేట్. కుడవోలే అంటే కుండ ఆకు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తాటి ఆకులపై రాసి ఒక కుండలో వేసేవారు. అందరి ముందు ఒక చిన్న పిల్లాడితో ఆ కుండలోంచి ఆకులను తీయించేవారు. లాటరీ పద్ధతిలో ఎన్నికలన్నమాట. చిన్న పిల్లవాడిని ఎంచుకోవడానికి కారణం వాళ్లకి ఎలాంటి పక్షపాతం ఉండదు కాబట్టి గదా. అసలు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కేవలం నమ్మకం ఆధారంగా లీడర్లను ఎన్నుకునే పద్ధతి ఇది. పైగా ఎవరైనా ఎన్నికవ్వాలంటే సొంత ఇల్లు ఉండాలి, కొంత భూమి ఉండాలి, అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. గతంలో లెక్కలు సరిగ్గా చూపించకపోతే అనర్హులు. ఇంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆ రోజుల్లోనే ఉంది. ఇలా ఎంపికైన ప్రతినిధులతో వాళ్లు వారియర్ అంటే కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఆ సభ్యులను వారియ పెరుమక్కల్ అని పిలిచేవారు. అవును, చెరువుల కోసం ఏరివార్యం, ట్యాక్స్ కలెక్షన్ కోసం పొన్వార్యం, న్యాయపరమైన విషయాలకు న్యాయవార్యం. ఇప్పటి మన పంచాయతీరాజు వ్యవస్థలాగా. ఒక రాజుగా ప్రజలమీద వాళ్లకెంత నమ్మకముందో ఇక్కడ అర్థమవుతోంది. ఇంత సిస్టమాటిక్గా పాలన నడుస్తుంటే మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ్నుంచొస్తుందనే డౌట్ రావచ్చు మనకు. చోళుల ప్రధాన ఆదాయం భూమి శిస్తు, పంటలో 3వ వంతు పన్నుగా చెల్లించేవారు. దీన్ని కరెక్ట్గా అంచనా వేయడానికే ఆ భారీ భూసర్వే చేయించారు. కేవలం వ్యవసాయం మీదే కాకుండా ఉప్పు, వృత్తి పన్నులు, మార్కెట్ ట్యాక్స్ లాంటివి కూడా ఉండేవి. వచ్చిన ఆదాయాన్ని ఇరిగేషన్ మీద బాగా ఖర్చు పెట్టారు కదా. రాజేంద్ర చోళుడైతే చోళగంగం అనే ఒక భారీ ఆర్టిఫిషియల్ సరస్సును నిర్మించాడు. ఈ వ్యవసాయ, వాణిజ్య ఆదాయమే అంత పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి పునాది వేసింది. పదాతిదళం, గుర్రాలు, ఏనుగులు, దానికి తోడు భారీ నేవీ. రాజుకు నమ్మకస్తులైన బాడీగార్డ్స్ని వేళెక్కారని పిలిచేవారని కూడా గైడ్లో ఉంది. ఇంత ఆర్థిక, సైనిక బలం ఉన్నప్పుడు కళలు, వాస్తుశిల్పం కూడా పీక్ స్టేజ్కి చేరుకుంటాయి. చోళులు కట్టినవి ద్రావిడ వాస్తుశిల్పానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ గైడ్లో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని 3 గుడుల గురించి చెప్పారు. బృహదీశ్వర దేవాలయం, గంగైకొండ చోళపురం ఆలయం, ఐరావతీశ్వర దేవాలయం. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందాయి. ఆ గోపురాలు, శిల్పకళ చూస్తే మతిపోవాల్సిందే. వీటితో పాటు వారి కాంస్య విగ్రహాలు కూడా చాలా ఫేమస్, ముఖ్యంగా నటరాజస్వామి విగ్రహం. ఆ నటరాజ విగ్రహం వెనుక ఒక పెద్ద కాస్మిక్ సైన్స్ దాగుంది అని చెబుతారు. అవును, శివుడు ఆనంద తాండవం చేస్తున్న రూపమది. సృష్టి, వినాశనం, విశ్వచక్రాన్ని కళ్లకు కడుతుంది.
ఒక చేతిలో డమరుకం సృష్టిని, ఇంకో చేతిలో అగ్ని వినాశనాన్ని సూచిస్తాయి. ఆ లోహపు పనితనం అద్భుతం. మతం విషయానికొస్తే శైవ వైష్ణవ మతాలను బాగా ఆదరించారు. నాయనార్లు ఆళ్వార్లు భక్తి ఉద్యమకారులుగా సమాజంలో గొప్ప మార్పులు తీసుకొచ్చారు ఈ కాలంలోనే. వారి రాజచిహ్నం గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చోళుల సింబల్ పులి కదా, కాని తమ జెండాపై పాండ్యుల చేపను, చేరవంశపు విల్లును కూడా వాడారు. తాము మొత్తం దక్షిణ భారతదేశానికి అధిపతులమని ఒక మెసేజ్ ఇవ్వడానికి అలా వాడారన్నమాట. అదే. అయితే ఈ కళాత్మక విషయాలతో పాటు ఆనాటి సామాజిక వాస్తవాలను కూడా ఈ ఎగ్జామ్ గైడ్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రస్తావించారు. ఆనాటి సమాజం పూర్తిగా భూయాజమాన్యం ఆధారంగా విభజించబడి ఉండేది. భూస్వాములు, బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం ఉంటే వారి కింద కౌలుదారులు, వ్యవసాయ కూలీలు, బానిసులు ఉండేవారు. ఒక స్పష్టమైన సామాజిక అంతరం ఉండేది. అలాగే దేవదాసి వ్యవస్థ కూడా సమాజంలో భాగంగా ఉండేది. రాజవంశాల్లో సతీసహగమనంలాంటి ఆచారాలు కూడా పాటించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇవన్నీ మనం ఎప్పుడు కూర్చుని జడ్జి చేయలేం. కాని ఒక చరిత్ర విద్యార్థిగా ఆనాటి సోషల్ రియాలిటీ ఎలా ఉండేదో నిష్పాక్షికంగా తెలుసుకోవడం ముఖ్యం. ఖచ్చితంగా. అయితే సామ్రాజ్యం ఎంత గొప్పదైనా ఎప్పటికైనా పతనం తప్పదు. 400 ఏళ్లపాటు వెలిగిన చోళ సామ్రాజ్యం 13వ శతాబ్దం నాటికి పూర్తిగా మారిపోయింది. పాండ్యులు తిరుగుబాటు చేయడం, ఉత్తరం వైపు నుంచి హోయసలులు పవర్ఫుల్గా తయారవడం దీనికి ప్రధాన కారణాలు. నిరంతర యుద్ధాల వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు సైన్యాన్ని మెయింటైన్ చేయటం కష్టమైంది. చివరికి 1279 ప్రాంతంలో చివరి రాజైన రాజేంద్ర III పాండ్యుల చేతిలో ఓడిపోవడంతో చోళ ఎంపైర్ శకం ముగిసింది. అంతటి సామ్రాజ్యం కనుమరుగైపోవడం ఆశ్చర్యమే. ఒక్కసారి ఈరోజు నేర్చుకున్నవి సమ్మరైజ్ చేసుకుంటే, విజయాలయ చోళుడితో మొదలై సముద్రాలను దాటిన ప్రయాణం చూశాం. ఇండోనేషియా వరకు నేవీని పంపటం, చైనాతో ట్రేడ్ చేయడం వాళ్ల ఇంటర్నేషనల్ విజన్ని చూపిస్తుంది. పరిపాలనలో ఆ కుడోవాలై సిస్టమ్, వాస్తుశిల్పంలో టెంపుల్స్, నటరాజ విగ్రహాలు భారతీయ కళాఖండాలకు గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చాయి. కేవలం ఫ్యాక్ట్స్ కాదు, ఒక గ్రేట్ సివిలైజేషన్ని చూశామీరోజు. నిజంగా. అయితే మనం ముగించే ముందు ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. ఒకవైపు చూస్తే ఏకంగా మహాసముద్రాలను దాటి నావికాదళాన్ని శాసించిన ఒక భారీ కేంద్రీకృత సామ్రాజ్యం. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అవును, అది మ్యాక్రో లెవెల్. కానీ సరిగ్గా అదే సమయంలో మైక్రో లెవెల్లో, అంటే గ్రామం స్థాయికి వచ్చేసరికి కేవలం తాటియాకుల లాటరీతో గ్రామస్తులే స్వయంగా తమ పాలనా కమిటీలను ఎన్నుకునేంతటి స్వేచ్ఛను ఇచ్చారు. అంతటి కేంద్రీకృత సైనిక బలాన్ని, ఇంతటి వికేంద్రీకృత పారదర్శకమైన ప్రజాస్వామ్య వ్యవస్థను వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అన్నది అసలు ప్రశ్న. 1000 ఏళ్ల క్రితమే వాళ్లకొది సాధ్యమైనప్పుడు నేటి ఆధునిక ప్రపంచంలో ఆ స్థాయి పారదర్శకతను తీసుకురావడం మనకెందుకు సాధ్యం కావడం లేదు? ఆనాటి ఉత్తరమేరు శిలాశాసనం నుంచి నేటి మన పాలనా వ్యవస్థలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకెన్నో ఉన్నాయేమో. ఈ బలమైన ఆలోచనను వినేవాళ్ల అన్వేషణకే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. వణక్కం.